సంవత్సరాల విరామం తర్వాత పుష్ప 2 ది రూల్ పేరుతో అల్లు అర్జున్ యొక్క పుష్ప ది రైస్ కి సీక్వెల్ ఎట్టకేలకు పెద్ద తెరపైకి వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా ఎక్కువ అంచనాలతో వచ్చింది. స్టోరీ ప్లాట్కి వస్తే పుష్ప ఒక చిన్న కార్మికుడి నుండి సిండికేట్ సభ్యునిగా మరియు చివరికి యజమానిగా ఎదిగి శక్తివంతమైన స్మగ్లర్గా మారుతాడు. కానీ ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్తో అతనికి కొనసాగుతున్న వైరం మాత్రం తీవ్రమవుతుంది. ఇంకా ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడుతో కలిసి సీఎం దగ్గరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? షెకావత్ ఢీ కొడుతూ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డికి పుష్పకి సంబంధం ఏంటి? అది వైరంగా ఎలా మారింది అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్కి వస్తే సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డీటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్లతో కన్నుల పండుగల మంచి అడ్రినలిన్ రష్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ని మరింత స్ట్రాంగ్గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియన్స్కి ఫుల్గా ఎక్కేస్తాయి అని చెప్పడంలో డౌటే లేదు. బన్నీపై ఒక్కో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలో పేలాయి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లేని ప్రెజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్కి ఇలాంటి ఒక హీరో పాత్రని ఇష్టపడేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాలో ఆయువు పట్టు ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. అప్పుడు వరకు చూసిన ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్నే డామినేట్ చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జాతర సీన్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అత్యద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్లో రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. అలాగే తన యాక్షన్ బ్లాక్లు మేనరిజంలు అయితే తనలోని పర్ఫెక్ట్ నటుడిని చూపిస్తాయి. ఇంకా జాతర సీన్లో రష్మికపై సీన్ విజిల్ కొట్టిస్తుంది. ఇంకా నటుడు ఫహద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు అందులో తన నటన, తన పర్సనాలిటీ చూపిస్తాయి. ఇక వీరితో పాటుగా సినిమాలో ఉన్న ప్రధాన నటీనటులు వారిపై ఫస్ట్ పార్ట్కి రెండో పార్ట్కి కొనసాగింపుగా తీసుకున్న జాగ్రత్తలు, కొత్త రకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా ఐటమ్ సాంగ్లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్లో దుమ్ము లేపేసింది. క్లైమాక్స్లో పుష్ప రోల్కి ఒక ఎమోషనల్ ముగింపు బాగుంది. మైనస్ పాయింట్కి వస్తే బన్నీ రోల్ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్లు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్లో కథ సాగినట్లు అనిపించదు. మెయిన్గా కొన్ని సీన్స్తో మాత్రమే, అక్కడక్కడ సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్తో మాత్రమే కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో ఫహద్ ఫాజిల్ రోల్ మాత్రం డిసప్పాయింట్ ఇస్తుంది. తనపై ఒక క్రేజీ ఇంట్రొడక్షన్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోయింది అనే భావన ఆడియన్స్లో కలుగక మానదు. టెక్నికల్ విషయంకి వస్తే సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అవసరమైన చోట అంతా ఆ గ్రాండియర్ ఖర్చు కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో ఆ వింటేజ్ బ్యాక్డ్రాప్ డీటెయిల్స్ కానీ జాగ్రత్తలు కానీ బాగున్నాయి. ఇంకా సినిమాలో యాక్షన్ బ్లాక్లు అదిరిపోయాయి. అల్లు అర్జున్ని ఎలా కావాలి అంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ తన మార్క్ గెస్చర్స్, మేనరిజంలో వాటికి మరింత స్టైలిష్నెస్ తీసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ థియేటర్లో ఇంకా బాగుంది. అలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్, నేపథ్య సంగీతాలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే పైన ప్లస్ పాయింట్స్లో చెప్పినట్లు తన మార్క్ డీటెయిలింగ్ కానీ అల్లు అర్జున్ సహా ఇతర పాత్రలని ఆవిష్కరించిన విధానం, ముఖ్యంగా ఎమోషన్స్ని వాటికి జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ని తను అందిస్తారు. అయితే కథలో మరీ అంత బలమైన పాయింట్ ఉన్నట్టు అనిపించదు. ముగింపు కూడా ఇంకా బెటర్గా ఇచ్చి ఉంటే బాగున్ను, కానీ ఉన్నంతలో మాత్రం అదరగొట్టేశారు. ఫైనల్లీ చూసినట్లయితే ఈ పుష్ప 2 ది రూల్ టైటిల్కి తగ్గట్టుగానే ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మంచి ట్రీట్ ఇస్తుంది. కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ అల్లు అర్జున్ పీక్ పర్ఫార్మెన్స్, తనపై ఎలివేషన్స్, తనపై ఎమోషన్స్ ప్రతి ఒక్కటి డెఫినెట్గా ఆడియన్స్తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి, నవ్విస్తాయి, ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. వీటితో పుష్ప పార్ట్ 2 వరకు ఆడియన్స్కు అసలు నిడివితో సంబంధమే లేకుండా మళ్ళీ మ్యాసివ్ ట్రీట్ని అంతకు మించే అందిస్తుంది.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి